జ్యోతి, లోపలికి వెళ్లకుండానే వెళ్ళిపోతున్నావే? ఆలయానికి వచ్చేది మనశ్శాంతి కోసం, పవిత్రత కోసం. అవి రెండు నాకు దూరం చేసిన మనిషి ఆలయంలో ఉండగా నాకు లోపలికి రావాల్సిన అవసరం ఏముంది? జ్యోతి, నిందలు విని విని అసహ్యాన్ని చూసి కలిసిపోయాను. నా మనసుకు దగ్గరైన మనిషి, నీతోనైనా బాధను చెప్పుకునేవా? మర్యాదగా నా చేతిలో వదలండి. నా మాట విని జ్యోతి, ప్లీజ్. జ్యోతి, ఎంతమంది ఆడవాళ్ళని అల్లరి పెడతాం అనుకుంటున్నావురా? మిస్టర్, ఎవరున్నావు? నేనెవరో చెప్పను. మిస్టర్, మర్యాద చెప్పు, ఎవరున్నావు? చెప్తాను రా. మనిషి మీద చేయి చేసుకుంటావా? అది కదమ్మా, అతను నిష్కారణంగా నన్ను అవమానించాడు, రెచ్చగొట్టాడు. పౌరుషం ఉన్న ఏ మగవాడైనా తను కోరుకున్న ఆడదాన్ని అవమానపరిస్తే సహించడు. అంటే అతను నా కాబోయే భర్త. క్షమించండి, నేను చేసిన పొరపాటు వల్ల నా చెల్లెలికి మీరు దూరం కావద్దు. ఇది కూడా ఒక నాటకమా? కన్నీళ్లు పెట్టి కరిగిపోయేలా చేయాలనుకుంటున్నావా? అదిగా చెల్లెమ్మా, కన్నీళ్లు పెట్టడం, కథలు చెప్పడం బాగా నేర్చుకున్న మనిషేలే. దీని వెనకాల ఏం కుట్రుందో. ఎందుకంత పౌరుషం? నువ్వు ఆడుతున్నది నాటకం కాకపోతే నేను నీ చెల్లినంటానికి ఏ ఆధారాలు చూపించా? ఒంట్లో చీము నెత్తురు ఉంటే చీ కొట్టినా ఇంకా చెల్లెలు అంటూ ఎవడు వెంటపడ్డా. ఈసారి నా జోలికి వచ్చావో జాగ్రత్త. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. గోపి అంటే నువ్వేనా? అవును నేనే. ఈ ఫోటో ప్రింట్ చేసింది నువ్వేనా? అవును నేనే. మీరెవరు? సినిమాలో విలన్ పక్కన ఎఫ్ఎస్ అన్నారేంటి? వాడేమో మమ్మల్ని పంపించింది నిన్ను తీసుకురామని. నేను కావాలని నా పని చేయలేదండి. ఏదో పొరపాటున ముండానికి తల అంటే కాదు, తలకి ముండాన్ని అతికించానంటే. నేను తర్వాత తిరిగి ఆవిడ్ని కలుసుకుంటాను. చెప్పండి. నువ్వు మాతో రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ తల నేను ముండాన్ని నేను అమ్మయ్యా, యాపిల్ తింటున్నారా? నేనేం పొరపాటు చేయలేదు సార్. నన్ను ఇచ్చిపెట్టండి సార్. బ్రహ్మదేవుడు చేసిన చిన్న పొరపాటుని నేను సరిదిద్దామని బుద్ధి తక్కువయ్యి వాణి అందమైన తలను మరో శరీరానికి అతికించాను అంతే. నేను వస్తాను సార్. గోపి, నువ్వు చేసిన ఆ పని వల్లే నాకు ఈ రోజు అదృష్టం పట్టింది. వాణి ఏమిటిదంతా? ఇంటిమెంట్ సెంటు వాసన. ఇంటిమేట కంటిమేట? నేను చెప్పేది ఇల్లు కుక్కలో మనిషి. ఈ ఇల్లంతా నాదే.
వీళ్ళు నా బాడీ గార్డ్. ఏ లాటరీ వచ్చిందా? అవును, కర్ణాటక, తమిళనాడు, భాగ్యలక్ష్మ. గోపి లాటరీ. గోపి లాటరీయా? అంటే గోపి, నువ్వు చేసిన ఫోటోగ్రఫీ ట్రిక్ ఉందే, దాన్ని చూసిన నిర్మాతలు, దర్శకులు అంతా నన్ను చుట్టేశారు. అంతా అడ్వాన్సులు ఇచ్చారు. ఆ అడ్వాన్సులు పెట్టి ఈ ఇల్లు, ఒక కారు కొన్నాను. నేను నమ్మలేకుండా ఉన్నానే. ఇదేదో విఠలాచారి గారి జానపద చిత్రంలో ఉందే. నా ఈ అదృష్టానికి కారణం నువ్వే గోపి. నిన్ను విడిచిపెట్టలేను, మర్చిపోలేను. నాతోనే ఉండిపో. నీతోనా? అంటే నీ కూడా నేను చెంచాలా తిరగాలా? చచ్చే, నువ్వు నా దైవానివి. నిజంగానా?